శుభం. సో, మాండుక్యోపనిషత్తు గురించి కొంత మౌలికమైన సమాచారాన్ని, ఆ శీర్షికలో పొసిగి ఉన్న అంతరార్థాన్ని మనం అర్థం చేసుకున్నాం. మాండుక్యోపనిషత్తు నిజానికి 12 శ్లోకాల సంపుటైన ఉపనిషత్తు యొక్క శీర్షిక ఆ ఉపనిషత్తులో ఉపదేశించబడే జ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మీకు తెలియజెప్పుకోవడం జరిగింది. కాబట్టి మాండుక్యోపనిషత్తు మండూకం అనే శీర్షిక కలిగి ఉండటం, ఆ శీర్షికను ఎంచుకోవటంలోనే ఒక అద్భుతమైన ఒక విద్వత్ కనిపించడం జరిగింది. అత్యంత జటిలమైన అంశాన్ని అత్యంత సరళంగా ఉపదేశించడానికి మహర్షి మనందరికీ పరిచయం ఉన్న ఒక జీవిని ఉదహరించారని ఒక అర్థం. రెండోది ఏంటంటే, ఎక్కడ ఈ 12 శ్లోకాల్లో వివరణ కనిపించకపోవటం, తరచి చూస్తే 12 శ్లోకాల్లో ఆ ఉదాహరణ స్పష్టంగా మనకి కానరావటం జరుగుతూనే ఉన్నది. సో, ఇంతకీ మండూకానికి ఒక లక్షణం ఉంది. ఒక నిర్దిష్టమైన స్థితిలో నిర్జీవంగా పడి ఉంటుంది. నిజంగా అది కోసినా కూడా కదలని స్థితిలో ఉంటుంది. మళ్ళీ అదే మండూకం మళ్ళీ ఒక నిర్దిష్టమైన స్థితిలో చల్లని చక్కని వాని చినుక పడితే క్షణకాలంలో జీవించనారంభిస్తుంది. అలాగే మనం పుట్టినింటి జాడలను విస్మరించి మనుష్యులుగా కొన్ని వందల వేల జన్మలుగా జీవిస్తూ పుట్టినింటి జాడలను విస్మరించి మయి అన్న మాయలో కూరుకుపోయి మనం జన్మ మరణాల విషవలయంలో కూరుకుపోయి ఉన్నాం మనందరం. ఆ స్థితి నుండి ఈ ఉపనిషత్తులో ఉపదేశించబోయే ఉపదేశ అమృతం ఒక్కసారి శ్రవణం చేసినంత మాత్రాన క్షణంలో మన నిజ దివ్య వైభవోపేతమైన స్థితిని పునఃప్రాప్తించుకోవచ్చని ఉపదేశ అమృతమే ఆ పోలికి కారణమై ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఇది శీర్షిక మీద నేను దర్శించిన దర్శనం. అందుకే ఇది 12 శ్లోకాలు కాదు, 13 శ్లోకం అని మొట్టమొదటి శ్లోకం కూడా నా ఉద్దేశంలో ఒక ఉపదేశమేనని నేనైతే భావిస్తున్నాను. జయోస్తు. ఇప్పటికి మనం నేర్చుకున్న ఉపదేశం ఈ రీతిగా ఉంది. ఇప్పుడు శాంతి మంత్రంతో మనం మొదలు పెడదాం. శాంతి మంత్రము ఏంటది? మంత్రం అంటే ద ఎలక్వెన్స్ క్యాప్టివేటెడ్ విత్ నాలెడ్జ్, ద వర్బేజ్ క్యాప్టివేటెడ్ విత్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్. మంత్రం అంటే సాగర సమమైన జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న శబ్ద తరంగం. మంత్రం అంటే సాగర సమమైన సుజ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న ఓ శబ్ద తరంగం. మంత్రం అంటే అర్థం అది. ద వర్బేజ్ విచ్ హెస్ క్యాప్టివేటెడ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్. సాగర సమమైన సుజ్ఞానాన్ని ఓ సుశబ్దాన్ని ఎంచుకుని దాంట్లో కూర్చి ప్రయోగిస్తే ఆ శబ్ద ప్రయోగాన్ని మంత్రం అంటారు. ఆ మంత్రంలో ఉపదేశించబడిన శబ్దాలు, ఆ శబ్దాల్లో పొసిగి ఉన్న సుజ్ఞానం మనకి అనుష్ఠానం జరిగితే, అనుష్ఠానశీలులుగా మనం పరిణమిస్తే జరగబోయే శుభం, అది మంత్రం. కానీ ఈ మంత్రం యొక్క శుభకృతి శాంతి. ఈ మంత్రం యొక్క శుభకృతి ఏంటి? శాంతి. శాంతి అంటే ట్రాంక్విలిటీ. సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ట్రాంక్విలిటీ ఫ్రమ్ అట్టరింగ్ దిస్ ఎలోక్వెన్స్. శుభకృతి మంత్రం, ఫలశ్రుతి శాంతి. శాంతి అంటే ఏంటి? అతి సాధారణమైన రీతిలో ఇద్దరు మనుషులు కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరు కొట్టుకోకపోవటం శాంతి. 2 దేశాలు యుద్ధం చేసుకుంటుంటే యుద్ధం చేసుకోకపోవటం శాంతి. కానీ శాంతి అంటే సాధారణ స్థాయిలో అదైతే అయి ఉండొచ్చు, కానీ మన మూల పురుషుడు, మన మాతృక, మనం ఏ స్థితిలో అయితే ఉండాలని అనుకుంటున్నాడో, మనం ఏ స్థితిలో ఉంటే
అతడు తృప్తిని అందుతాడో, ఏ స్థితిలో మనం లేకపోవటం వలన మనం ఇబ్బంది పడుతుంటే మన ఇబ్బందిని గమనించి ఇలా ఉండి ఉండకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా ఉంటే బాగుండేదేమో అతను యోచిస్తున్నాడు. ఏ సుజ్ఞానం మనం సుసంపన్నమైతే, ఎంత అద్భుతంగా వ్యవహరించాలో మనం అలా వ్యవహరించడం ఆరంభిస్తే, ఏ సుజ్ఞానం మనకు సుసంపన్నమైతే, మన మాతృక, మన మూలం, మనలో ఉన్న ఆధ్యాత్మిక వ్యవస్థలన్నీ ఒకదాంతో ఒకటి అనుసంధానమై ఒక నియతి ప్రకారం వ్యవహరించి ఒక తృప్తిగా ఉండటం మొదలు పెడతాయో, ఆ మాతృక యొక్క మూల పురుషుడి యొక్క తృప్తి వలన వచ్చే తేన్పుని, ఆ సంతృప్తిని శాంతిగా నేనైతే భావిస్తున్నా. శాంతిని జ్ఞానం ద్వారా మాత్రమే మా మాతృకకి మూల పురుషుడికి శాంతి లభిస్తుందని శాంతి మంత్రం అన్న సుశబ్ద ప్రయోగంలోనే తేటపడుతున్నది. ఏ ఏ అభ్యాసాలు సాధనలు ఇవేమీ లేవు. మంత్రం అంటే జ్ఞానం వల్ల మాత్రమే శాంతి లభిస్తుందని కూడా శాంతి మంత్రాన్ని నేనైతే నిర్వచించడం జరుగుతాం. సో ఆ శాంతి మంత్రం ఏంటో ఒకసారి మనం చూస్తున్నాం. దాని ఆడియో కూడా ఒకసారి ప్లే చేసుకుని విని దానిలో శాంతి మంత్రాన్ని ఒకసారి మరింత లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నాన్ని గావిద్దాం. జయస్తు. स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः. జయస్తు. సో ఓం శాంతి అంటే నా ఉద్దేశంలో ట్రాంక్విలిటీ ఆఫ్ ది సోర్స్, ట్రాంక్విలిటీ ఆఫ్ ది ట్రూ ఐయామ్ అని అయితే నేను భావిస్తున్నాను. మాతృక యొక్క మూల పురుషుడి యొక్క తృప్తిని శాంతిగా నేనైతే భావిస్తున్నాను. ఇంకా చదువమ్మా. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైః. ఓం భద్రం కర్ణేభిః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా. ఎస్ మళ్ళీ. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా. మళ్ళీ. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా. ఎస్. సో అక్కడ దేవే అన్నప్పుడు నేను చెప్పా కదా, సంస్కృతంలో ఇవాళను సంస్కృతం యొక్క వ్యాకరణం అలా నేను దర్శించిన. దేవే అన్నప్పుడు దేవా అన్నప్పుడు వాళ్ళు దేవతలు అని ఇంతకుముందు భాషను చెప్పిన వాళ్ళు చెప్పారు. నాకు మాత్రం అలా అనిపించట్లేదు. మన హృదయాంతరంగం వలన దైవాన్ని జీవాత్మ సంబోధించి ప్రార్థించినట్లుగా నాకు అనిపిస్తున్నది. జీవాత్మ తన పరమాత్మను ఉద్దేశించి సంబోధించినట్లుగా నాకు అనిపిస్తున్నది. ఇక్కడ విశేషంగా ఉన్నది భద్ర అన్న పదం రెండిట్లో.
2 పంక్తుల్లో మనకు కనిపిస్తుంది భద్ర అన్న పదప్రయోగం. ఇంకోటి ఏంటంటే ఇంద్రియాల ద్వారా వస్తున్న సమాచారం. ఏంటి అంటే కళ్ళు, చెవులు ద్వారా విన్న శబ్దాలు, కళ్ళ ద్వారా చూసే దృశ్యాలు అన్నప్పుడు నాకు అర్థమవుతుంది ఇంద్రియాల ద్వారా అందుబాటులోకి వచ్చే సమాచారం. ద డేటా కలెక్టెడ్ బై ది సెన్సరీ ఆర్గాన్స్. దాన్ని భద్ర అన్నప్పుడు మనం దేన్ని భద్రపరుచుకోవాలి, దేన్ని సేఫ్గార్డ్ చేసుకోవాలి, దేని గురించి మనకి భగవద్గీతలో బహిర్బాహ్యాన్ కృత్వా అని, విషయాన్ విషవత్యజ అని, విషవత్యజ అష్టావక్ర గీతలో తొలి శ్లోకం, ఇంచుమించు తొలి శ్లోకాల్లోనే వారు ఉపదేశించడం జరిగింది. బహిర్బాహ్యాన్ కృత్వ, బాహ్యంలోని అంశాలని బాహ్యంలోనే వదిలే, విషయాన్ విశ్వత్యజ, ఇంద్రియాల ద్వారా వస్తున్న విషయాల్ని విషంగా భావించి త్యజించు. అంటే ఇక్కడ మన హృదయాంతరంగంలో ఉన్న దైవాన్ని మనకి ఒక రకమైన ఆలోచన సంవిధానాన్ని ప్రసాదించమని, ఇంద్రియాలతో వస్తున్న సమాచారం మన అంతరంగాన్ని లేశమాత్రం కూడా కలుషితం చేయకుండా మనం ఈ భూతల నుంచి నిష్క్రమించేటప్పుడు ఆ కలుషితాలు ఏమీ లేకుండా ఉండేటట్లుగా భద్రపరచమని. ఎందుకంటే మనం దైవాలమే అయిన మనం భూతలానికి విచ్చేయటానికి కారణం మన హృదయాంతరంగంలో ఉన్న దివ్యత్వాన్ని ఈ కర్మభూమి మీద అభివ్యక్తీకరించడం. ఆ అభివ్యక్తీకరించే నేపథ్యంలో అభివ్యక్తీకరించకపోగా జీవాత్మ యొక్క అంతరంగం కలుషితం అవ్వనారంభించింది. నేను ఇప్పటికే చెప్పా, అంతరంగం అంటే పైనుంచి మొట్టమొదటిసారి జన్మ తీసుకునేటప్పుడు పైనుంచి మనం ఏం తీసుకొచ్చామో మళ్ళీ ఇక్కడ జన్మని చాలించిన తర్వాత మనతో పాటు మనం దేన్ని తీసుకెళ్ళగలుగుతామో అదే అంతరంగం. సో జీవాత్మ యొక్క దృక్కోణాలోచన సంవిధానం, పైనుంచి దృక్కోణాలోచన సంవిధానం అనే పీఠికని తీసుకొచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు కూడా దాన్నే పైకి తీసుకెళ్తుంది. అంతేనా? ఆ మంజుషాన్ని తీసుకొచ్చింది, ఆ మంజుషాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. సో దాన్నే అంతరంగంగా నేను భావిస్తున్నాను. ఆ అంతరంగమే కలుషితం అయిపోతాం ప్రతిసారి. ఆ కలుషితాన్ని క్షాళన చేసుకోవడానికి మనం జన్మాంతరాలుగా భూతలానికి విచ్చేస్తూ ఉన్నాం. సో ఆ దృక్కోణాలోచన సంవిధానం ఇంద్రియాల ద్వారా వస్తున్న సమాచారంతో కలుషితం అయ్యేటట్లు ఉండకుండా ఉండేటట్లుగా తీర్చిదిద్దామని దైవాన్ని మనం సంబోధించి ప్రార్థిస్తున్నాము అన్నట్లుగా నాకు అర్థమైంది. ఇక్కడ నేను దర్శించిన దర్శనం దేవా అన్నప్పుడు హృదయాంతరంగంలో కొలువై ఉన్న పరమ వైభవపేతమైన మన దైవాన్ని సంబోధించినట్లుగా నేను భావిస్తున్నాను. రెండోది, అక్కడ శ్రవణేంద్రియం గురించి, రెండో పంక్తిలో నయనేంద్రియం గురించి, ఆ రెండిటి ద్వారా వస్తున్న సమాచారం గురించి చెప్పబడింది. ఆ రెండు సమాచారాల వలన భద్రంగా ఉండాలి. ఆ భద్రానికి అభద్రత రాకూడదు. ఏం భద్రంగా ఉండాలి? జీవాత్మ యొక్క అంతరంగం. ఈ ఇంద్రియాల ద్వారా వస్తున్న సమాచారం వలన కలుషితం అయ్యేదేంటి? ఇంద్రియాల ద్వారా వస్తున్న సమాచారం వలన కలుషితం అయ్యేదేంటి? జీవాత్మ యొక్క అంతరంగం. జీవాత్మ యొక్క అంతరంగం ఇంద్రియాల ద్వారా కలుషితమైతే వచ్చే దుష్పరిణామం ఏంటి? దాన్ని మళ్ళీ మనం క్షాళన చేసుకోవాలి. క్షాళన చేసుకోవటం అంటే ఏం జరగాలి? మళ్ళీ జన్మ తీసుకోవాలి. అలా పునర్జన్మల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నాం. సో మన జీవాత్మ యొక్క సహజమైన దివ్యమైన దృక్కోణాలోచన సంవిధానం లేదా అంతరంగం ఇంద్రియాల ద్వారా వస్తున్న సమాచారం వల్ల లేశ మాత్రం కూడా కలుషితం అవ్వకుండా ఉండేటట్లుగా భద్రపరచమని, దాన్ని సెక్యూర్డ్గా ఉంచగలిగే స్తోమత మనలో ఉన్న దైవానికి వర్తిస్తుంది. కాబట్టి ఆ తండ్రిని మనం అభ్యర్థిస్తున్నాం, అయ్యా
నేను ఈ ప్రస్తుతం ఇంద్రియ రూప జగత్తులో ఉన్నాను. ఇంద్రియాల ద్వారా వస్తున్న పాత్రకు సంబంధించిన బాహ్యానికి సంబంధించిన సమాచారంతో నా అంతరంగం లేశమాత్రం కూడా కలుషితం అవ్వకుండా, ఒకవేళ ఇప్పటికే కలుషితం అయితే ఆ కలుషితం అయిన దాన్ని కూడా అకలుషితంగా చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఆ తీరుగా, ఆ రీతిగా నన్ను తీర్చిదిద్దమని, ఆ రీతిగా నన్ను సంరక్షించమని మనలో ఉన్న పరమాత్మని మనం వేడుకుంటున్నట్లుగా, అప్పుడే కదా ఆ తండ్రికి శాంతి కలిగేది. మనం ఇలా వ్యవహరిస్తేనే కదా ఆ తండ్రి కిందాకి నేను శాంతి అంటే ఏంటో కూడా చెప్పా. కాబట్టి నేను మొదటి పంక్తిలో నేను దర్శించిన దర్శనం అది. జయోస్తు. నెక్స్ట్ ముక్క చదువమ్మా. నెక్స్ట్ పంక్తిలో స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిః అదే అంతే అంతే మళ్ళీ స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిః. దాన్ని పదవిచ్ఛేదం చేసి చదువు. స్థిరరంగః దృఢమైన అవయవాలతో కూడిన. స్థిరై రంగః. రంగం అన్నప్పుడు నాకు ప్లేన్ ఆఫ్ డెమాన్స్ట్రేషనే కనిపిస్తోంది, కర్మభూమే కనిపిస్తాను. కర్మభూమి అంటే, కర్మ అంటే ఆచార్యులైన శ్రీకృష్ణుడు 8వ అధ్యాయం 3వ శ్లోకంలో మనకు వివరించారు. జీవాత్మ పరమాత్మలో లీనమైన సకల భూతముల్ని బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయంకై చేయు చేష్టలని, అనగా సృష్టియాది కర్మలని కర్మ అందురు అని చాలా వివరంగా 8వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పబడింది. సో కర్మభూమి అంటే మన అంతరంగంలో ఉంటుంది. మన దివ్యత్వాన్ని మనం అభివ్యక్తీకరించడానికి దోహదపడే కర్మభూమి. ఆ కర్మభూమి దేహం యొక్క అంతరంగంలో ఉంది, దేహం భూతలంలో ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవస్థ అంతా కర్మభూమి, ప్లేన్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్. ఏం డెమాన్స్ట్రేట్ చేస్తాం? ఎగ్జిబిషన్ వేరు, డెమాన్స్ట్రేట్ చేయటం వేరు. ఎగ్జిబిషన్లో ఇంకొకడెవడైనా చూడటానికి ఉండాలి, డెమాన్స్ట్రేషన్లో ఇంకెవడో ఉండక్కల్లా. మనలో అంతర్లీనంగా, అంతర్గర్భితంగా, అవ్యక్తంగా ఉన్న ఒక ప్రతిభని వెలికి తీసి వ్యక్తపరచడాన్ని డెమాన్స్ట్రేట్ చేయటం అంటారు. కాబట్టి ఎగ్జిబిషన్ వేరు, డెమాన్స్ట్రేట్ చేయటం వేరు. సో అక్కడ ఈ రంగము ఈ వ్యవస్థ. సో రంగము అన్నప్పుడు కర్మభూమిగా నేనైతే భావిస్తున్నాను. అంటూ నాకు ఎలా అయితే స్థిరముగా ఉండటం అనేది నాకు ఎలా అయితే అర్థమైందంటే, ఇక్కడ నేను ఈ రంగస్థలానికి, కర్మభూమికి నాలో ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి నేను వచ్చా. అంతేగాని ఇక్కడున్న ఇంద్రియ రూప జగత్తులో జరుగుతున్న తతంగం వల్ల నేను కలుషితం అయిపోవడానికో, ప్రస్తుతం నేను ధరిస్తున్న దేహంలోంచి పుట్టుకొచ్చిన రసాయనిక ఉద్వేగాల్లోంచి పుట్టుకొచ్చిన నా వ్యవహార శైలిని గమనించి నన్ను నేను తప్పు పట్టుకోవటానికో, లేకపోతే మానవత్వపు వ్యవహారాల్లో మితిమీరిన స్థాయిల్లో కూరుకుపోయి నన్ను నేను విస్మరించి ఈ రంగస్థలం మీద దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడం అనే నా లక్ష్యాన్ని నేను విస్మరించడానికో కాదు. ఏది ఎలా ఉన్నా సరే స్థిరముగా ఈ కర్మభూమి మీద నా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించగలిగే స్థిరత్వాన్ని నాకు ప్రసాదించమన్నట్లుగా నాకైతే అర్థమైంది. ఇప్పుడు రంగము స్థిరము నాకు కనిపించింది అక్కడ. మళ్ళీ పదవిచ్ఛేదం చేస్తుంది. ఆ మొట్టమొదటిదే చదువునాన్న బంగారం. స్థిరరంగః దృఢమైన అవయవాలతో కూడిన. స్థిర రంగ అన్నప్పుడు, రంగము అన్నప్పుడు నాకు రంగస్థలము, ప్లాట్ఫామ్ కనిపించింది. రంగము అన్నప్పుడు ప్లాట్ఫామ్ కనిపించింది నాకు. ప్లాట్ఫామ్ అన్నప్పుడు ప్లేన్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ కనిపించింది. అంటే మన హృదయాంతరంగ కర్మభూమి కనిపించింది. తెలుగులో చెప్పాలంటే ఏం కనిపించింది? కర్మభూమి. కర్మ అంటే 8వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆచార్యులైన శ్రీకృష్ణుడు మనకి విపులంగా వివరంగా తెలియజెప్పారు. మన హృదయాంతరంగంలో అంటే జీవాత్మ పరమాత్మలో లీనమైన సకల భూతముల్ని బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయమికై చేయు చేష్టలని, అనగా సృష్టియాది కర్మలని కర్మ అందరు అని చాలా విపులంగా వివరంగా ఉపదేశించారు. ఓకే, కర్మభూమి. ఆ కర్మభూమి బయట లేదు, అంతరంగంలోనే ఉంది. కానీ అంతరంగం దేహంలో ఉంది, దేహం భూతలంలో ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కర్మభూమిగా భావించటంలో తప్పులేదు. ఓకే, ఆ కర్మభూమి మీద స్థిరత్వంగా స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండాలంటే ఏంటి స్థిరంగా ఉండటం? నేను నా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి దేహాన్ని దాల్చి భూతలానికి విచ్చేశాను. ద వెరీ పర్పస్ ఆఫ్
myself, getting embodied in this embodiment is to demonstrate my inherent divinity. నా ఇన్హరెంట్ డివినిటీ ఏంటి? అద్వైతం. అద్వైతం అంటే ఏంటి? అన్ని నేనులు నేనే. అన్ని నేనులు నేనేనని తెలుసుకున్న వాడికి ఉండేదేంటి? అందరి పట్ల ప్రేమ మాధుర్యం. ఉండకూడనిది ఉండనిది ఏంటి? ద్వేషం, పగ, ప్రతీకారం. కాబట్టి ఈ రంగస్థలంలో ఎన్ని ద్వేషాలను నేను చవి చూసినా నేను అద్వేషిగానే అద్వైతిగానే ఉండేటట్లుగా నా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించే స్థిరత్వాన్ని నాకు ప్రసాదించమని ఈ రంగస్థలంలో ఎలాంటి సంఘటనలు జరిగినా నేను స్థిరచిత్తంతోనే డైవర్ట్ అయిపోకుండానే నన్ను ఉంచేటట్లుగా ఆ స్థిరత్వాన్ని నాకు ఇమ్మన్నట్లుగా నాకైతే అలా కనిపిస్తుంది. ఎందుకంటే రంగం అన్నప్పుడు అవయవాలను ఆయన అనుకున్నప్పుడు అనుకోవచ్చు, ఎవరి దర్శనం వారిది. నేను ముందే చెప్పా, ఒక్క శ్రీకృష్ణుడు ఒక్క అర్జునుడికి ఒక్కసారి చెప్పిన భగవద్గీతకి అసంఖ్యాకమైన భాష్యాలు ఉన్నాయి. అప్పటికే ఉన్న భాష్యాలు వక్రీకరింపబడ్డాయి కాబట్టి ఆది గురువైన శంకరాచార్యుల వారు వచ్చి మళ్ళీ శంకర భాష్యం చెప్పారు. శంకర భాష్యం తర్వాత మళ్ళీ కొన్ని వందల భాష్యాలు వచ్చాయి. కాబట్టి ఒక గురువు ఉపదేశిస్తున్నప్పుడు ఆ గురువు యొక్క దార్శనికతనే మీరు దర్శిస్తారు. నా దర్శనం అయితే ఇలా ఉంది, దీన్ని విభేదించే వాళ్ళు విభేదించవచ్చు నిస్సందేహంగా. లేదు నా దర్శనంతో నేను ఆమోదిస్తున్నాను అనుకున్నవారు కొనసాగండి. జయవస్తు. స్థిరైరంగై స్తుష్టువాగం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. పదవిచ్ఛేదం చదువు అక్కడి నుంచి. స్థిరైరంగై దగ్గర. స్థిరరంగః దృఢమైన అవయవాలతో కూడిన, తనూభిః శరీరంతో, యదాయుః ఆయుష్కాల పర్యంతం, తుష్టువాంసః మిమ్మల్ని స్తుతించాలి, దేవహితం దేవతలకు మేలు చేసే రీతిలో, వ్యశేమ జీవించాలి. సో ఈ దేహయాత్ర కొనసాగినన్నాళ్ళు నా జీవన విధానం ఏ రీతిగా ఉండేటట్లుగా తీర్చిదిద్దుతావంటే తండ్రి ఏంటి, ఈ దేహయాత్రలో నేను కొనసాగినన్నాళ్ళు నా జీవన విధానం, నా ఆలోచన సంవిధానం ఏ రీతిగా ఉండాలని నిన్ను దీవించమని నేను అడుగుతున్నానంటే, జీవించినంతకాలం నీ దివ్యత్వాన్ని, నీ దివ్య శంకరాభరణాలని స్తుతిస్తూ, ఆ దివ్య శంకరాభరణాలన్నీ నావేనని అర్థం చేసుకుంటూ, ఆ దివ్య శంకరాభరణాలని అభివ్యక్తీకరించేటట్లుగానే దేహయాత్రలో కొనసాగినన్నాళ్ళు అలాంటి జీవన విధానాన్ని నాకు ప్రసాదించమని నేనైతే భావిస్తున్నట్లుగా నాకైతే అనిపించింది. అది ఒకసారి మళ్ళీ ఆ పదవిచ్ఛేదం చదివితే దాన్ని నేను జస్టిఫికేషన్ ఇచ్చుకుంటా మీకు. ఎస్. స్థిరరంగః దృఢమైన అవయవాలతో. స్థిరరంగం అన్నప్పుడు నేను చెప్పా ఇప్పటికే, దాన్ని వివరణ ఇచ్చా. అంగములు అవయవాలని నాకు అనిపించట్లా. దేహం రంగం అన్నప్పుడు ఆయన దేహం అని ఉండొచ్చు, దేహంలో అవయవాలని అని అనుకోవచ్చు. కాకపోతే నేనేమన్నాను, కర్మభూమి అంతరంగంలోనే ఉంటుంది. అంతరంగం శరీరం లోపల ఉంది కాబట్టి, శరీరం భూతలంలో ఉంది కాబట్టి మొత్తాన్ని కర్మభూమి అని అనుకోవటం వల్ల తప్పులేదు. కానీ స్థిరం అన్నప్పుడు ఇక్కడ కర్మభూమి మీద మనం దేన్ని అభివ్యక్తీకరించడానికి వచ్చామో దాన్ని అభివ్యక్తీకరించగలిగే స్థిరత్వాన్ని నాకు ప్రసాదించమని నాకైతే అర్థమైంది. అక్కడ వివరణ చెప్పాను. తర్వాత పదవిచ్ఛేదన. తనూభిః శరీరంతో, యదాయుః ఆయుష్కాల పర్యంతం. సో ఆయుష్కాల పర్యంతం అన్నప్పుడు ఈ దేహయాత్రలో కొనసాగిన నాళ్ళు అని నాకు అర్థమైంది. తుష్టువాంసః మిమ్మల్ని స్తుతించాలి. అది ఎవరిని స్తుతించాలి? దేవతలనా? మన హృదయాంతరంగంలో ఉన్న దైవాన్ని స్తుతించాలి. దైవాన్ని స్తుతించాలంటే ఏంటి? దేవుడా నువ్వు చాలా మంచోడివి, నువ్వు అందరికీ కరుణ చేస్తావు, అది హిప్నటైజ్ చేయటం. ఆయన లక్షణాలు ఆయనకి ఎందుకు గుర్తు చేయటం? స్తుతించటం అంటే ఆ దేవదేవుని దివ్య శంకరాభరణాలన్నింటినీ ఒకసారి స్మరించి ఆ శంకరాభరణాలన్నీ నావేనని గుర్తించటమే స్తుతించటం అంటే. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పురోహితుడు, అయ్యవారు, అర్చకుడు భగవంతుడి యొక్క శంకరాభరణాలన్నింటినీ చదువుతారు. లాస్ట్కి మమా అనుకోమంటారు, ఆ లక్షణాలన్నీ నావే అని అనుకోమంటారు.
సో అలా ఆ దేవదేవుడి దివ్య శంకరాభరణాలన్నింటినీ స్తుతించి స్మరించి అవన్నీ నావే, నా నిజతత్వం యొక్క భూషణాలే అని స్తుతించి దేహయాత్రలో కొనసాగినన్నాళ్ళు అలాంటి దివ్య శంకరాభరణాలని అమర్చుకున్న దివ్య శంకరాభరణాలని అభివ్యక్తీకరించడానికి దోహదపడే జీవన విధానాన్ని నాకు ప్రసాదించు. నా దేహయాత్రలో కొనసాగినన్నాళ్ళు ఈ స్థిరత్వాన్ని నాకు ప్రసాదించు తండ్రి, అలాగే నన్ను తీర్చిదిద్దు తండ్రి అన్నట్లుగా నాకైతే అర్థమైంది. జయస్తు. తర్వాత చదువమ్మా. దేవహితం, దేవతలకు మేలు చేసే సో దేవహితం ఇంపార్టెంట్. దేవతలకు మనం మేలు చేయటువంటి ఇంకెవరో దేవతలు ఉంటే ఆ దేవతలకు మనం మేలు చేయటం కాదు, మన హృదయాంతరంగా ఉన్న దైవం యొక్క హితవు కోరి. దైవం యొక్క హితవు కోరి ఏంటి? దైవం ఎవరు? మన హృదయాంతరంగంలో ఉన్న అంతర్యామియే. అదే తర్వాత 2వ శ్లోకంలో విపులంగా చెప్పబడి. దైవం ఎవరు? మన హృదయాంతరంగంలో ఉన్న అంతర్యామి. ఆ దైవానికి హితవు చేయటం ఏంటి? ఆ దైవం ఏ ఆధ్యాత్మిక లక్ష్యంతో భూతలానికి విచ్చేసిందో మన వ్యవహార శైలి ఆ లక్ష్యానికి వారధిగా ఉపయోగపడాలి, కానీ అవరోధంగా ఉపయోగపడకూడదు. సో తండ్రి, నువ్వు ఏ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం ఇన్నిసార్లు భూతలానికి విచ్చేసావో, నా వ్యవహార శైలి వల్ల నీ ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడకుండానే ఉండిపోయిందో, ఈసారి నా ఆలోచన సంవిధానాన్ని నేను ఎలా మలుచుకుంటే నీ ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవటం సుసాధ్యమవుతుందో తండ్రి, నా ఆలోచన సంవిధానాన్ని తదనుగుణ్యంగా మలుచుకునే స్వేచ్ఛను నీకు ఇచ్చాను. శిల్పి నువ్వు, శిలను నేను, శిల్పంగా మలుచుకునే బాధ్యతని శిల్పికి అప్పచెప్పిన వైనం ఇది. సో పరమాత్మహితో మానవుడు కోరుకోవటం ఏంటి? ఖచ్చితంగా ఇతడి చేతిలోనే ఉంది. ఉద్ధరైన ఆత్మానాత్మ. జీవాత్మే పరమాత్మని ఉద్ధరించగలదు, పరమాత్మ స్థాయికి తన్ని తాను ఉద్ధరించుకోగలదు, ఉద్ధరింపబడిన పరమాత్మని అభివ్యక్తీకరించగలదు, లేదా ఇవన్నీ విస్మరించి భౌతికంలో కూలిపోయి ఇక్కడ సిరి సంపదల వేటలోనే ఉండిపోగలదు. ఓకేనా? కాబట్టి ఈసారి కావాల్సింది నా శ్రేయస్సు కాదు, నీ శ్రేయస్సు. ఎవరి శ్రేయస్సు? హృదయాంతరంగంలో ఉన్న దైవం యొక్క శ్రేయస్సు, అంటే ఆత్మ యొక్క శ్రేయస్సు. ఆత్మ యొక్క శ్రేయస్సు ఏంటి? ఆత్మ కొన్ని వందల వేల జన్మలుగా యాదృచ్ఛికంగా భూతలకు రావట్లేదు, ఓ నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికే వస్తాం. ఏంటి ఆధ్యాత్మిక లక్ష్యం? అద్వైతాన్ని అభివ్యక్తీకరించడం. జీవాత్మ యొక్క దృక్కోణాలోచన సంవిధానం, జీవన విధానం అందుకు భిన్నంగా ఉండటం వల్ల ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడట్లేదు. ఇప్పుడు దేవుడు యొక్క హితం ఏంటి? అతడి ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడటం. సో నీ ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడటానికి నా ఆలోచన సంవిధానం ఎలా ఉండాలో అలాగే ఉండేటట్లుగా నన్ను తీర్చిదిద్దు తండ్రి. దేహయాత్ర కొనసాగేదాకా నా మీద పూర్తి హక్కులు నీకు ఇచ్చేస్తున్నాను. నన్ను నీ అభిష్టానికి అనుగుణ్యంగా, నీ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి అనుగుణ్యంగా నన్ను తీర్చిదిద్దామని వేడుకుంటున్నట్లుగా, నాకైతే సర్వహక్కులు ఆయనకు అప్పచెప్పినట్లుగా, నన్ను కాపాడే బాధ్యత నీదే అన్నట్టుగా, నన్ను నిర్వర్తించే బాధ్యతను నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా నీకు అప్పచెప్తున్నట్లుగానే నాకు ఈ సమర్పణాభావం నాకు ఇక్కడ కనిపిస్తున్నది. నాకైతే ఆ రీతిగానే అనిపిస్తున్నది. జయవస్తు. దేవహితం, దేవతలకు మేలు చేసే రీతిలో వ్యషేమ, జీవించాలి. నెక్స్ట్. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. మళ్ళీ స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. తర్వాత స్వస్తి నః పూషా విశ్వవేదాః. మళ్ళీ స్వస్తి నః పూషా విశ్వవేదాః. సో తర్వాత మించుమించు 4 పంక్తుల్లో మీరు గమనిస్తే స్వస్తితోనే మొదలవుతాం. స్వస్తి, 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 స్వస్తి. పైన 2 భద్ర, భద్ర. కింద 4 మనకి కనిపిస్తుంది ఏంటి? స్వస్తి వచనం. స్వస్తి, స్వస్తి కనిపిస్తుంది. అందుకని అదేంటో చూద్దాం. స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాః.
అంటే అర్థం ఏంటి? వృద్ధశ్రవాహ కీర్తిగాంచిన, ఇంద్రః ఇంద్రుడు, నః మనకు, స్వస్తి మేలు చేయుగాక. నెక్స్ట్. విశ్వవేదాః సర్వజ్ఞుడైన, పూషా సూర్యుడు, నః మనకు, స్వస్తి మంగళం చేయుగాక. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. అరిష్టనేమిః చెడును నశింపచేసే, తార్క్ష్యః గరుత్మంతుడు, నః మనకు, స్వస్తి మేలు చేయుగాక. బృహస్పతిః బృహస్పతి, నః మనకు, స్వస్తి మేలు, దధాతు వసగుగాక. సో ఇంద్రో అని ఇంద్రుడని, ఇంద్రో అన్న పదప్రయోగాన్ని ఇంద్రుడని అని అనుకున్నారు. తర్వాత విశ్వవేద అన్నప్పుడు అన్నీ తెలిసిన సూర్యుడని ఆయన అనుకున్నారు. అక్కడ ఏమి రాయలా. తర్వాత అరిష్టాన్ని దూరం చేసేవాడిని గరుత్మంతుడని ఆయన అనుకున్నారు. సో సూర్యుడు, గరుత్మంతుడు, ఇంద్రుడు, బృహస్పతి అనుకున్నారు. తప్పులేదు వారు అనుకోవటం. నాకైతే అట్లా ఏమనిపించట్లా. నాకైతే ఇంద్రో అన్నప్పుడు ఇంద్రియాల గురించి చెప్పారు కదా. సో నా దేహంలో అంతర్భాగంగా ఉన్న ఇంద్రియాలు, నా దేహంలో అంతర్భాగంగా ఉన్న వ్యవస్థలన్నీ దేని గురించి తెలుసుకోవాలంటే విశ్వవేద, విశ్వమంతా తెలిసిన వాడి గురించి అతని దగ్గర తెలుసుకునేటట్లుగానే ఉండాలి అన్నట్లుగా ఉంది. లేకపోతే ఏది తెలిస్తే విశ్వమంతా తెలుస్తుందో, విశ్వవేద అన్నప్పుడు ఇదంతా తెలిసినవాడు సూర్యుడు అనేది నాకైతే అనిపించట్లేదు. ఇదంతా తెలిసినవాడు పరమాత్మనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు కదా సూర్యుడికి ఈ విషయం నేను చెప్పానని. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పిన సూర్యుడి దగ్గర నేర్చుకోవాలా, లేకపోతే సూర్యుడికి చెప్పిన శ్రీకృష్ణుడి దగ్గర నేర్చుకోవాలా? మరి శ్రీకృష్ణుడు అంటే మన హృదయంలో ఉన్న అంతర్యామే కదా. సో ఇది ఏం తెలియటం వలన విశ్వమంతా ఆయన తెలుసుకోగలిగాడో అది నేను తెలుసుకోవాలని, అది తెలుసుకోవడానికి తగ్గ ఇంద్రియాల పుష్టిని కూడా ఇమ్మని వేడుకుంటున్నారేమో అన్నట్టుగా నాకైతే అనిపించింది. అరిష్టాన్ని కలగజేసే అసురుడిని, మన ఆధ్యాత్మిక లక్ష్యానికి అవరోధంగా ఉండేది ఎప్పుడూ అసురుడే. అరిష్టాన్ని కలగజేసేది అతడే. ఆ అరిష్టాలను అతడు కలగకుండా ఉండేటట్లుగా తీర్చిదిద్దుగాక తండ్రి అని అస్వస్థత అంటే తండ్రి నుంచి వేరుపడిపోవటం, స్వస్థత అంటే తండ్రితో కూడుకుని ఉండటం, స్వయం యొక్క స్థితిలో ఉండటం స్వస్థత, స్వయం యొక్క స్థితిని చేతులారా చేజార్చుకోవటం అస్వస్థత. సో ఆ స్వస్థితిని, ఆ స్వస్థతని, ఆ స్వస్తిని, ఆ పరిపుష్టతని, సృష్టిని పుష్టిగా చేయగలిగే ఆ ఆలోచన సంవిధానాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని. ఏ జీవన వ్యవహారం వలన నా మాతృక మౌల పురుషుడు తృప్తిగా ఉంటాడో, తృప్తి వలన అతడికి తేన్పు వస్తుందో అంత అద్భుతంగా నన్ను తీర్చిదిద్దమని జీవాత్మ పరమాత్మను వేడుకున్నట్లుగా నాకు ఈ శాంతి మంత్రం నేను దర్శించిన దర్శనం ఇది. స్వస్తి. జయోస్తు.